అందరికీ నమస్కారం అండి. ఆనందలహరులతో జీవితాన్ని గడపడానికి రమాస్ ఆనందలహరికి స్వాగతం. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కాశీఖండము 24వ అధ్యాయం అండి. శివశర్మ మోక్షప్రాప్తి, వృద్ధ కాళేశ్వర లింగ మహిమ. విష్ణుదత్తులు శివశర్మ భవిష్యత్తును ఇట్లు తెలిపిరి. ఓ శివశర్మ, నీవు వైకుంఠమునందు బ్రహ్మదేవుని సంవత్సర కాలముండెదవు. సర్వభోగములను అనుభవింతువు. ఉత్తమ తీర్థమగు హరిద్వారంలో మరణించిన పుణ్య విశేషం వలన మరలా మానవ జన్మను పొందెదవు. నందివర్ధన్ నగరమున రాజువై ధర్మబద్ధముగా రాజ్యమును పాలించదువు. నీ రాజ్యము సర్వ సంపత్ సమృద్ధము, శత్రురహితము, సైన్య వాహనాదులచే సంభరితము, పండిత సేవితము, సస్య సంపన్నము. నీ రాజ్యంలో గోధనము, దేవమందిరాలు, యజ్ఞాలు అనంతము, ఉద్యానవనాలు, సరోవరాలు, నదులతో శోభితము. ప్రజలు సర్వ సద్గుణ సంపన్నులు, ధనవంతులు, పుణ్యాత్ములు. నీకు 10,000 మంది భార్యలు, 300 మంది కుమారులు ఉండెదరు. పరపురంజయుడివై వృద్ధకాలుడు అని పేరుతో ప్రసిద్ధిని గాంతువు. అనేక యజ్ఞములను చేదువు. అనేక యుద్ధములందు విజయమును పొందెదవు. గోవిందుని పాదపద్మములను సదా ధ్యానించెదవు. రాత్రింపవళ్ళు వాసుదేవ కథాలాపములతో కాలక్షేపం చేదువు. ఒకనాడు నీ భాగ్యం వలన వారణాసి నుండి కొందరు యాత్రికులు వచ్చి నిన్ను ఆశీర్వదించి క్రింది విధముగా పలికెదరు. ఓ రాజశ్రేష్ఠ, జగద్గురువు కాశీనాథుడగు విశ్వేశ్వరుడు నీ అజ్ఞానమును పోగొట్టును. స్మరణ మాత్రం చేత ముక్తిని అనుగ్రహించు కాశీనాథుడు నీకు నిర్మలమగు జ్ఞానమును ఉపదేశించును. ఏ పుణ్యబలం చేత నిష్కంటకమైన రాజ్యానికి రాజువైతువో ఆ పుణ్యశేషం వలన విశ్వనాథుని యందు బుద్ధిని నిలుపుదువుగాక. ఎవని అనుగ్రహం వలన ఆయుష్యము, పుత్రులు, స్త్రీలు, వస్త్రములు, సంపదలు, స్వర్గమోక్షములు లభించినో ఆ విశ్వేశ్వరుడు నీకు ప్రసన్నుడగుగాక. ఎవని నామశ్రవణం వలన మహాపాతకములు నశించినో ఆ విశ్వనాథుడు నీ హృదయంన నివసించుగాక అని ఆశీర్వదింతురు. వెంటనే నీకు ఇప్పటి వృత్తాంతమంతయు స్మృతికి వచ్చును. ఒక సుముహూర్తమున నీ కుమారుని రాజ్యాభిషక్తిని చేసి నీ రాణియగు అనంగలేఖతో కూడి కాశీకి వెళ్ళదువు. అక్కడ బహుదానములతో యాచకులను సంతృప్తిపరచెదవు. నీ పేరుతో మోక్షహేతువైన శివలింగమును స్థాపించి గొప్పగా ప్రాసాదమును నిర్మితువు. దాని ముందు భాగమున ఉత్తమగు కోపమును త్రవ్వింతువు. శివాలయమునకు వలయు సర్వ సదుపాయములు సమకూర్చెదువు. వ్రతోపవాసాదులచే నీ శరీరమును శుష్కింపచేసుకుందువు. ఒకనాటి మధ్యాహ్న సమయాన మిక్కిలి తేజోవంతుడు, అత్యంత జీర్ణదేహుడు, పింగళ జటాజోటుదారి పొడగరి తన శరీరభారమును తన చేతి ఎందలి కర్రపై మోపి నీవు నిర్మించిన దేవాలయపు గర్భాగారము నుండి వచ్చి నీ సమీపమున కూర్చుండును. ఆ వృద్ధతాపసి నిన్ను, నీ భార్యను నీవు నిర్మించిన శివాలయమును గూర్చి ప్రశ్నించును. నీవు, నేను వృద్ధకాలుడని పేరుగల దక్షిణ దేశపు రాజును. నా భార్యతో వచ్చి ఈ లింగాన్ని ధ్యానించుచున్నాను. ఈ శివాలయమును నిర్మించినవాడు శివుడు. ఈ లింగము పేరు నాకు తెలియదని సమాధానము చెప్పెదవు. ఆ తాపసి ఎన్ని పర్యాయములు అడిగినా కర్త కార్యత శివుడే. నేను అసత్యం చెప్పుట్లేదు. అయినా ఈ చింత వలన నాకు ప్రయోజనమేమిటి అని పలుకుదువు. ఆ వృద్ధతాపసి దాహమగుచున్నది, పానీయమును తెచ్చి ఇమ్మన్ను. నీవు నిర్మించిన కోపజలమును త్రాగింతువు. ఆ కోపజల పానం వలన వృద్ధతాపసి సుందరయుక్కుడుగా మారును. ఆశ్చర్యంతో యథార్థం తెలుపమని ఆ తాపసిని అడుగుదువు. అతడిట్లు పలుకును. ఓ రాజా వృద్ధకాళ, నేను నిన్ను నీ భార్యను ఎరుంగుదును. ఈమె పూర్వజన్మయందు తుర్వసుడు అని బ్రాహ్మణ్ణి పుత్రిక, శుభాచార నైద్రువుని భార్య. ఈమె భర్త యవనం రాకముందే మృతి చెందెను. ఈమె వైధవ్య ధర్మమును చక్కగా పాటించింది. మోక్షపురి అయిన ఉజ్జయిని యందు మరణించింది. ఆ పుణ్యం వలన ఈ జన్మయందు పాండ్యరాజు పుత్రికగా జన్మించి అనంగలేఖయ్య అని పేరుతో నీకు భార్య అయినది. నీతో కాశీకి వచ్చిన ఈమె నీతో పాటు ముక్తిని పొందును. ఎంతటి పాపులైనను అయోధ్య, మధుర, ఉజ్జయిని, హరిద్వార్, ద్వారక, కాంచి అను మోక్షపురాల్లో మృతి చెందినవారు స్వర్గంలో సర్వసుఖాలు అనుభవించి తర్వాత జన్మలో కాశీకి వచ్చి మోక్షమును పొందెదరు. ఓ రాజా, నీవు గత జన్మయందు శివశర్మయ్యను బ్రాహ్మణోత్తముడువు. మోక్షపురి అయిన హరిద్వార్లో మరణించినావు. అనంతరము వైకుంఠములో సకల భోగాలను అనుభవించినావు. ఆ పుణ్యశేషం వలన నందివర్ధనపురపు రాజువై
మోక్షక్షేత్రమైన కాశీకి వచ్చినావు. ఈ శివాలయమును నీవు నిర్మించియు శివుడే నిర్మించినాడని నీవు చెప్పిన మాట సత్యము. చేసిన పుణ్యకర్మలను గురించి స్వయంగా చెప్పకూడదు. పుణ్యమును చెప్పుకొన్నచో వెంటనే నశించును. నీవు విశ్వనాథుని ప్రేరణ వలన ఈ శివాలయమును నిర్మించితివి. ఇది వృద్ధకాళేశ్వర అను అనాది సిద్ధలింగము. నీవు కేవలము నిమిత్తమాత్రుడువు. ఈ వృద్ధకాళేశ్వరుని దర్శించినను, స్పృశించినను, పూజించినను, వినినను సకల వాంఛితములు సిద్ధించును. ఈ కాలోదక కూపజలము త్రాగిన వారికి వ్యాధులు నశించుటయేగాక పునర్జన్మ ఉండదు. ఈ కూపజలము సర్వరోగహరము. ఈ కాలోద కూపంలో స్నానం చేసి ఈ వృద్ధకాళేశ్వర లింగమును పూజించిన ఎళ్ళ 1 సంవత్సరంలో సిద్ధిని పొందుదురు. మనోరథములు నెరవేరును. ఈ కూపజల పానం వలన నేను యువకుడినైతిని. వృద్ధకాళేశ్వర లింగమును సేవించినచో దారిద్ర్యము, బాధలు, రోగములు, పాపములు నశించును అని పలికి ఆ తపస్వి అనంగా లేఖతో కూడిన వృద్ధకాళ్ళను చేయిపట్టుకొని ఆ లింగములో లీనుడగును. ఓ శివశర్మ, ఈ విధముగా నీకు ముక్తి కలుగును అని విష్ణుదూతులు శివశర్మకు వివరించిరి. మహాకాళ 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 అని కీర్తించిన ఎళ్ళ లక్షల పాపములు నశించును. ఆ తర్వాత శివశర్మ హరిద్వారమునందు మరణం వలన పుణ్యము వలన వైకుంఠంలో సర్వభోగాలు అనుభవించి నందివర్ధనపురమునకు రాజై భూమియందు సకల సుఖాలను అనుభవించి కాశీకి వచ్చి విశ్వేశ్వరుని ఆరాధించి మోక్షమును పొందెను, అనగా విదేహ కైవల్యమును పొందెను. ఈ ఉపాఖ్యానమును విన్నవారు పాప విముక్తులై మోక్షం నందెదరు. ఈ వృద్ధకాళేశ్వర లింగము కృతివాసేశ్వరునకు ఉత్తరముగా కలదు. శివశర్మోపాఖ్యానమును శ్రవణం చేసిన వారు సమస్త పాప విముక్తులే పరమ జ్ఞానమును పొందుదురు. 26వ అధ్యాయం. అగస్త్య కుమారస్వాముల సమాగమము. కుమారస్వామి కాశీ మహిమను వర్ణించుట. వ్యాసమహర్షి సూతునితో ఇట్లు పలికెను. ఓ సూత, అగస్త్యముని భార్యాసహితుడై శ్రీశైలమునకు ప్రదక్షిణ చేసినాడు. తర్వాత పరమరమ్యమైన స్కందవనమును దర్శించెను. ఆ వనమున సుమేరు పర్వతం వలె సుందరమగు లోహితమను గిరి కలదు. ఆ గిరి కైలాస పర్వతం యొక్క ఒక శిఖరము కర్మభూమియగు స్కందవనమున తపస్సును చేయుటకు వచ్చిందా అన్నట్లు ఆశ్చర్యజనకంగా శోభిల్లుచున్నది. అచ్చట అగస్త్యముని కుమారస్వామిని దర్శించినాడు. పత్ని సమేతుడై సాష్టాంగదండ ప్రణామము చేసినాడు. అంజలి గట్టించి వేద సూక్తులతోనూ తాను రచించిన స్తుతులతోనూ స్తుతింప పూనుకొన్నాడు. దేవతాగణమునకు వందనీయమగు పాదపద్మములు కలవాడ, చంద్రుని వలె ఆనందమును కలిగించువాడ, షణ్ముఖ అపరిమిత పరాక్రమ, గౌరీ హృదయానందకర, తారకాసుర సంహారక, ప్రణత జన దుఃఖ నాశక, సమస్త మనోరథకర్త, ఇతరుల వంచించువారి మనోరథములను ఖండించువాడ, పంచభూత స్వరూప, విరాట్ రూప, గుణత్రయ స్వరూప, ప్రశస్త గుణాన్విత, పరాత్పరుడ, అగమ్యమగు అవధి కలవాడ, కార్యకారణ రూప, మయూరవాహన, బ్రహ్మజ్ఞానంలో శ్రేష్ఠుడా, దిక్కులే వస్త్రములుగా కలవాడ, ఆకాశమునందుండువాడ, సువర్ణవర్ణ, సువర్ణభూషిత బాహు, హిరణ్యస్వరూప, హిరణ్యరేతుడ, తపోరూప, తపోధన, తపఃఫలప్రదాత, కుమార, మన్మథ విజేత, పరమవిరాగి, శరజన్ముడ, ప్రభాత సూర్య సమానమగు దంతపంక్తి కలవాడ, బాలస్వరూప, గొప్ప పరాక్రమములు కలవాడ, అత్యంత దక్షుడ, షణ్మాతుర, ఫలదాతుల్లో శ్రేష్ఠుడ, భావి ఫలప్రదాత, గణములకు అధిపతి, గణస్వరూప, జరాజన్మరహిత, శక్తిధర, విశాఖమూర్తి, విశ్వనాథుని కుమార, క్రౌంచ శత్రు, స్వాహాపుత్ర, గంగాసుత, కార్తికేయ, శైవేయ, నీకు నమస్కారము. స్కందవర్ణిత కాశీమహిమ. ఓ అగస్త్యముని, వింధ్యాద్రి ఉన్నతిని అణుచు నిమిత్తము నీవు కాశీని విడిచి వచ్చిన విషయము నేను ఎరుగుదును. మృతులకు ముక్తి నొసంగు విశ్వేశ్వరుడున్న అవిముక్త క్షేత్రము యొక్క క్షేమమును గూర్చి ప్రత్యేకంగా అడగవలసిందేమున్నది? భూలోక, భువర్లోక, స్వర్లోక, పాతాళలోక, ఊర్ధ్వలోకాల్లో కాశీ వంటి క్షేత్రము లేదు. ఆ క్షేత్ర ప్రాప్తి కొరకు నేను తపస్సును చేయుచున్నాను. కానీ నా మనోరథం ఇంతవరకు సఫలము కాలేదు. పుణ్య, దాన, తప, జప, యజ్ఞాదుల వలన కాశీ ప్రాప్తి కలగదు. ఈశ్వరుని అనుగ్రహం వలన మాత్రమే కాశీవాసము లభించును. ఈశ్వరుని అనుగ్రహం లేక పుణ్యకోటి వలన కూడా కాశీవాసము లభింపదు. కాశీక్షేత్రము బ్రహ్మ సృష్టి కంటే భిన్నమగు సృష్టి. ఆ క్షేత్ర మహిమను ఈశ్వరుడు సైతము వర్ణింప సమర్థుడు కాడు. కాశీని సేవింపకపోవుట బుద్ధి దౌర్బల్యము, దౌర్భాగ్యము, మోహప్రభావము. శరీరము, ఇంద్రియాలు నిత్యము జీర్ణదశను పొందుచుండును. మృత్యువు అనేడు వేటకాడు ఆయువు అనేడు మృగాన్ని గురిపెట్టి నిత్యము వెంటాడుచూ ఉండును. సంపదలు, శరీరము ఎప్పటికైనా నశించేవే. ఆయువు బహుచంచలము. ఇది గుర్తించి కాశీని ఆశ్రయించాలి. మరణపర్యంతము
కాశీని విడువరాదు. వార్ధక్యం వలన వ్యాధులు మిక్కిలి బాధించును. అయినా వ్యాపారాదుల మీద దృష్టియే కానీ కాశీని సేవించాలని బుద్ధి కలుగట్లేదు. తీర్థస్నానము, జపము, పరోపకారము వలన అర్థం లేకయే ధర్మం లభ్యమగును. ధర్మం వలన స్వయంగా అర్థం కలుగును. కావున అర్థమునందు చింతన విడిచి ధర్మమును ఆశ్రయించాలి. ధర్మం వలన అర్థము, అర్థం వలన కామము, కామం వలన సర్వసుఖములు స్వర్గము సైతము లభ్యమగును. ధర్మం వలన కాశీ మాత్రము లభ్యం కాదు. ఒకప్పుడు మహాదేవుడు పార్వతితో పాశుపత యోగము, ప్రయోగ తీర్థము, అంతకంటే అనాయాసముగా ముక్తినిచ్చు అవిముక్త క్షేత్రము అని 3 ముక్తిహేతువులుగా పేర్కొనెను. శ్రీశైల హిమాలయాదులు, అనేక దేవతాయతనాలు, త్రిదండధారణ, సన్యాసము, తపములు, వ్రతములు, యమాది నియమాలు, నదీ సంగమాలు, నైమిసారణ్యాలు, మానస్తీర్థములు, భూమి అందలి తీర్థములు, అవిచ్ఛిన్న వేదపట్నము, మంత్రజపములు, హోమములు, వివిధ దానములు, నానాయజ్ఞములు, దేవతల ఉపాసన, త్రిరాత్ర పంచరాత్ర వ్రతములు, సాంఖ్యము, యోగాదులు, విష్ణువు యొక్క ఆరాధన ముక్తికి సాధనములే. అయోధ్య, మధుర, హరిద్వార్, కాంచి, ఉజ్జయిని, ద్వారకా అను పురములు కూడా అచ్చట మరణించిన వారికి ముక్తినిచ్చినవే. పైన చెప్పినవనియు కాశీ ప్రాప్తిని కలిగించినవి. ప్రాణి కాశీకి వచ్చి మాత్రమే విదేహముక్తిని పొందును, అన్యత్ర విదేహముక్తిని పొందడు. అందువల్లనే కాశీ పవిత్రమైంది, విశ్వేశ్వరునకు ప్రియమైనది. ఓ అగస్త్యముని, రావయ్య, కాశీ నుండి వచ్చిన నీ శరీర స్పర్శ కాశీ స్పర్శ వలె సుఖమును కలిగించును. జితేంద్రులే 3 రోజులు అవిముక్తమున వసించిన వారి పాదరేణి స్పర్శ వలన పవిత్రత కలుగును. నీవు కాశీయందు నివసించి ఉత్తరవాహిని గంగలో స్నానమాచరించి అనంతమగు పుణ్యమును ఆర్జించినావు. కాశీయందలి అగస్త్యేశ్వరి సమీపమందలి అగస్త్యకుండమున స్నాన, పాన, ఉదక, క్రియ, శ్రాద్ధాదులు నిర్వహించిన వారు కాశీవాస ఫలమును పొందుదురు అని పలికి స్కందుడు అగస్త్యముని సమగ్ర శరీరమును స్పృశించి అమృత సరోవర స్నాన సుఖమును పొందెను. జయ విశ్వేశ అంటూ క్షణకాలము నిశ్చరుడే విశ్వనాథుని ధ్యానించెను. అనంతరము అగస్త్యముని అడుగ్గా శివుడు పార్వతికి చెప్పిన వారణాసి మహిమను స్కందుడు తన తల్లి ఒడిలో కూర్చుండి విన్నదంతయు వివరింపసాగాను. ఓ ముని, ఈ లోకమున అవిముక్త క్షేత్రము పరమ గుహ్యమైనది. అచ్చటి విశ్వేశ్వరుడు నిత్యము ఉండుట వలన సిద్ధి సన్నిహితము. ఈ క్షేత్రము భూమిపై లేదు, అంతరిక్షంలో ఉన్నది. దీనిని యోగులు దర్శింపగలరు, యోగులు కానివారు దర్శింపలేరు. మనసును నిగ్రహించి స్థిరచిత్తంతో కాశీవాసం చేయువారు త్రికాలములందు భుజించినను వాయు భక్షక మహర్షులతో సమానులు. ఒక్క నిమిషమాత్రమైనను బ్రహ్మచర్య నిష్ఠుడై భక్తితో అవిముక్తమును నివసించిన ఎడల అతడు గొప్ప తపమును చేసిన వారితో సమానుడు. 1 నెల రోజులు జితేంద్రుడై లఘువుగా ఆహారం తీసుకొనుచు కాశీవాసం చేసిన ఎడల దివ్యమగు పాశుపత వ్రతమును ఆచరించినట్లే. క్రోధమును, ఇంద్రియాలను జయించి తన ధనముతో తన పాలనా పోషణ చేసుకొనుచు పరభోజనాన్ని, పరనిందను త్యజించి ఏదో కొంచెం దానము చేయుచు 1 సంవత్సరం కాశీయందు నివసించువాడు అన్యత్ర సహర్షవర్షములు గొప్ప తపం చేసిన వానితో సమానుడు. క్షేత్ర మహిమను తెలుసుకున్నవాడై జీవితాంతం వరకు కాశీయందు నివసించేవారు జన్మ మృత్యు భయరహితులై పరమగతిని పొందుదురు. ఇతరత్ర 100 జన్మలందు యోగాభ్యాసం చేసినను లభింపని మోక్షము కాశీయందు ఈశ్వరానుగ్రహం వలన అనాయాసముగా లభించును. కాశీ ప్రవేశంతోనే బ్రహ్మహత్యా పాతకము నశించును. మరణ పర్యంతము కాశీని విడిచిపెట్టక ఉన్నయళ్ళ బ్రహ్మహత్యా దోషంతో పాటు అజ్ఞానము కూడా నశించును. ఇతర చింతలు వీడి కాశీని విడువని వారు జరామృత్యువులతో కూడి మిక్కిలి దుస్సాహమైన గర్భవాసము నుండి విముక్తులగుతురు. పునర్జన్మ వాంఛలేని వారు కాశీని సేవించాలి. సంసార భయం నుండి విముక్తిని కలిగించి అవిముక్తమును విడిచి వెళ్ళకూడదు. విశ్వేశ్వరుని పొందిన వారికి పునర్జన్మ ఉండదు. 100 యజ్ఞములు నర్చి స్వర్గసుఖములు అనుభవించుట కంటే 1000 పాపములు చేసి రుద్ర పిశాచత్వమును పొంది కాశీయందు ఉండుటియే శ్రేయము. ఇతరత్ర మరణ సమయములందు అనేక బాధలు అనుభవించుందురు. స్మరణశక్తి నశించును. కాశీయందు ప్రాణములు పోవు సమయంన విశ్వేశ్వరుడు స్వయంగా తారక బ్రహ్మమును ఉపదేశించును. ఆ ఉపదేశం వలన ప్రాణి బ్రహ్మమయుడగును. మానవ జన్మ పాపభూయిష్టము, అనిత్యమని తెలుసుకొని సంసార భయనాశనమైన అవిముక్తమును సేవింపవలను. ఎన్ని విఘ్నములు కలిగినను వారణాసిని విడువని వారు మోక్షలక్ష్మిని పొందుదురు. బుద్ధిమంతుడైన వాడు పాపనాశిని, పుణ్యవర్ధిని, భుక్తిముక్తి ప్రదాయిని యగు కాశీని తన అంచకాలమును ఆశ్రయించవలను. అవిముక్తమును వీడని వారికే విముక్తి అని వారణాసి మహిమను స్కందుడు అగస్త్య మహర్షికి తెలిపెను. ధన్యవాదాలండి.